నమస్తే అండి. నమస్తే అమ్మా. ప్రతి దగ్గర అది కెరీర్ పరంగా కావచ్చు, జీవితం పరంగా కావచ్చు, ఎక్కడైనా సరే అనేక ఏమంటారు ఒడిదుడుకులు ఒడిదుడుకులు, వస్తూనే ఉంటాయి. ఆహ్, ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఎత్తుపల్లాలు వస్తాయి. మనం దాన్నన్నిటిని సమఉజ్జీవంగా ఎదుర్కొని వస్తేనే ప్రతి మనిషి ఒక స్టేజ్‌ని చూడగలరు. సక్సెస్ అనేది అంత ఈజీగా రాదు. ఇప్పుడు 'దిల్ రాజు' గారు ఉన్నారు. 'దిల్' అన్న పేరుతోనే ఆయనకి ఎంత హైప్ వచ్చింది. టాలీవుడ్‌లో ఒక పెద్ద ప్రొడ్యూసర్‌గా అండ్ మంచి ప్రొడ్యూసర్‌గా సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్గా. ఓకే. నిలదొక్కుకున్నారు. అలాంటి పెద్దవాళ్ళు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్తూ ఉంటారు చూడండి అప్పుడప్పుడు. నాకు మస్తు మంచిగా అనిపిస్తూ ఉంటది. అంటే చాలా నేర్చుకుంటాం. ఒక్కొక్కసారి మన మైండ్‌లో ఒక అగ్రెసివ్‌నెస్ వచ్చేస్తది. కానీ ఆ టైంలో పెద్దవాళ్ళు ఏవో ఒకటి చెప్తా ఉంటారు మనకి. అమ్మో! అవును కదా! మనం తగ్గాలి. నేర్పిస్తా ఉంటారు ఎప్పటికప్పుడు పాఠాలు. సాధారణంగా 'దిల్ రాజు' గారు కొన్ని కొన్ని సంఘటనలు అలా చెబుతూ మనల్ని ఒక రకంగా చెప్పాలంటే మేల్కొల్పుతారని అనిపిస్తూ ఉంటది కదా! అవును. అండ్ అంటే రీసెంట్‌గా కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఏం చెప్తారు? అంటే దిల్ రాజు గారు నాకు తెలిసి ఒక ప్రొడ్యూసర్ కన్నా డేరింగ్ ప్రొడ్యూసర్ అనాలి. హ్మ్. ఈ మధ్యకాలంలో కొన్ని కొన్ని స్టేట్మెంట్స్ కూడా యథార్థంగా మాట్లాడుతున్నాడు ఆయన. జనరల్గా యథార్థవాది లోక విరోధి అంటారు. ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే నిన్న మొన్న ఇచ్చిన స్టేట్మెంట్లో కూడా ఆయన అంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్లో కూడా ఒక సినిమా రిలీజ్కి హ్మ్. మేమిప్పుడు పైనుండి మీరు కింద నుంచి అడుగుతుంటారు, మీరు పైకి రండి నేను కింద నుంచి చెప్తానని కూడా అడిగితే, అవును. నేను ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పినట్టున్న ఒక సందర్భంలో, మీరు ఒక పలానా కథ తీసుకొని ఇది 100% హిట్టు, హ్మ్. ఖచ్చితంగా 50 రోజులైనా ఆడుతుంది అని రాసివ్వండి. ఆ కథనే నేను ఎంచుకొని ఆ కథ బేస్ చేసి నేను సినిమా తీస్తాను. మీరే సజెస్ట్ చేయండి, హీరోనో హీరోయిన్ని డైరెక్టర్ని అన్నీ కూడా మీరు చేయగలరని అంటే అందరూ తెల్లమొహాలు వేశారు. అందులో అప్పటికి ఒక మేధావి మాత్రం ఖచ్చితంగా నేను చెప్తాను అన్నాడు. ఎవడు నోబడి, ఎవరు చెప్పరు. హిట్టు ఫట్టు మన చేతిలో లేదు. అలాంటివి కూడా చాలా వ్యంగ్యంగా చాకచక్యంగా, ఈవెన్ బన్నీ గారి ఇష్యూ ఆవిడెవడో సూసైడ్ చేసినప్పుడు కూడా ప్రభుత్వానికి ఇండస్ట్రీకి ఒక వారధిగా ఉండి నిలబడి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసింది ఆయనే అవును. కదా. చిన్న సినిమాలు ప్రోత్సహించింది ఆయన. ఇప్పుడు రీసెంట్గా ఏదో దిల్ రాజు డ్రీమ్స్ అని ఏవో పెట్టి ఎవరికైనా సత్తా ఉండి వాడికి మంచి కథతో వస్తే, సత్తా ఉండి మంచి నటన ఉంటే వాడిని తీసుకుందాం, చేద్దాం అని ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ కూడా చెప్తున్నాడు ఆయన. సో ఇక్కడ ఆయన ఇండస్ట్రీలో ఉండే సాధక బాధల గురించి చెప్పాడు. మీరు అన్నారే సక్సెస్ అయిన తర్వాత సక్సెస్, అందుకే అన్నారు విజయ రహస్యం అన్నారు. మనకి ఆ రహస్యం చెప్పరు, అది వేరే విషయం. బట్ ఆ రహస్యాలు కూడా చాలా రకాలు ఉంటాయి. కొన్ని చెప్పుకోవాల్సి ఉంటాయి, కొన్ని చెప్పుకోలేనివి ఉంటాయి, కొన్ని చెప్పాల్సినవి కూడా ఉంటాయి. అయితే ఏంటంటే గెలిచిన వాడు చెప్తే వింటారు, మళ్ళీ ఇక్కడ ఓడిపోయినోడు చెప్తే వినరు. బట్ నేనైతే ఓడిపోయినోడు చెప్తే వింటాను. అబ్దుల్ కలాం గారు అందుకే అన్నారు కదా, గెలిచిన వాడు స్టోరీలు చదవకండి, ఓడిపోయిన వాడికి జీవిత కథలు చదవండి, మీకు తెలుస్తుంది అని గెలుపంటే ఏంటో. ఎందుకంటే ఏది పట్టుకుంటే మట్టి అయిపోతుంది, ఏది పట్టుకుంటే బంగారం అవుతుందో కూడా అందులో ఉంటుంది స్పష్టంగా. అందుకే మనం భాష నేర్చుకున్నప్పుడు కూడా బూతులు నేర్చుకోవాలంట ఫస్ట్, ఎక్కడ ఏ భాష నేర్చుకున్నా. సో అంటే ఏం మాట్లాడకూడదో తెలుసుకోవాలి కదా, దాని అర్థం అది. బూతులు నేర్చుకోవాలి అని అంటే అర్థం ఏం మాట్లాడకూడదో తెలియాలి. సో అట్లాగా ఆయన చాలాసార్లు అదే చెప్పారు. ఇండస్ట్రీలో కూడా ఎలా అయిపోయిందంటే, సార్ మీకు ఎందుకు సార్ ఇక్కడ సెట్ చేద్దాం, ఒక రెండు పాటలు, ఒక పాట ఇక్కడ చేద్దాం, ఒకటి ఫారెన్లో చేద్దాం అంటే వీడు ఆ విధంగా ఫారెన్లో తిరిగి వచ్చేయాలి, ఆ ముచ్చట తీర్చుకోవాలి. లేదంటే ఒకప్పుడు ఎలా ఉండేది, ప్రొడ్యూసర్ అని కూడా గాడ్ ఫాదర్ కాబట్టి ఇంత బడ్జెట్ ఇంతే అంటే, ఒకవేళ 100 రూపాయలతో సినిమా తీస్తున్నాం అంటే మహా అయితే 102 రూపాయలు 103 రూపాయలు అయ్యేదంట. అది కూడా చాలా ఎక్కువ. 100 అన్నాడు 102 రూపాయలకి అయిపోయింది. కానీ 100ని 95 రూపాయలకి తీసి ఫినిష్ చేసేవాడు ఎవడూ లేడంట కదా. ఇప్పుడు ఉన్న దర్శకుల్లో కూడా అనిల్ రావిపూడి లాంటి వ్యక్తికి ఎందుకు సక్సెస్ఫుల్ డైరెక్టర్ అని అంటున్నారంటే, ఆయనలో గొప్పతనం అదే. ప్రమోషన్స్ అన్ని భుజానికి ఎత్తుకుంటున్నాడు, ముందుగా ఆయనే ప్లాన్ చేస్తున్నాడు ప్రమోషన్స్. ఏంటి ఆయనకున్న ప్యాకేజీలు ఉన్నాయి, మళ్ళీ దానికి వేరేగా తీసుకోవట్లేదు. ఇప్పుడు అంతా వేరే కదండి, వేరే కదా. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు, సినిమా నిడివి ఒక సుమారుగా 150 నిమిషాలంటే మహా అయితే ఒక 155 160 నిమిషాలు తీస్తున్నాడు. అంటే ఎక్స్ట్రా ఒక 10 నిమిషాలు ఫీడే వేస్ట్ అవుతుంది అంతే. గంటల కొద్ది ఫీడ్ వేస్ట్ చేసి, ఇంక ఇప్పుడు నయం చిప్స్ వచ్చేసాయి. అదే ఇప్పుడు అనబోతున్నాను. అప్పట్లో రీల్స్ ఉండేవంటండి, అది చాలా కాస్ట్లీ ఉండేదంట. కాస్ట్లీయే. ఎందుకంటే మీరు గుర్తుంది కదా, బా రీల్ తినేస్తున్నాడు రైడ్ అని అనేవారు, గుర్తుందా? అంటే నేను చదువుకున్న ఒకసారి ఆర్టికల్ చదివితే, ఇప్పుడు కాదు ఒక 20 years బ్యాక్ మాట చెప్తున్నా, మీటర్ రీల్ కాస్ట్ 500 రూపాయల నుంచి 1,00,000 రూపాయల వరకు ఉండేది మీటర్ రీల్, అంటే ఈ మాత్రం రీల్. సో రీల్ వేస్ట్ అయిపోతుంది అనే ఇది వాళ్ళు
తపనతో ఆర్టిస్ట్ కూడా సింగిల్ టేక్ చేస్తే మనకు ఆఫర్స్ వస్తాయని చేసేవారు. ఇప్పుడు అలా కాదు, ముందు మానిటర్ చూసుకోవడం కూడా అవుతాం, చూసుకోవడం అయ్యేది కాదు మానిటర్లో. అదే ఇప్పుడు చూసుకోవాల్సిన అవసరం ఏంటి, నుంచుని ఉంటే చాలు, మీకు డైలాగ్స్ ప్రాంప్టింగ్ లా చెప్తా ఉంటారు కదా. ఇప్పుడు ఇంకా టెక్నాలజీ, ప్రాంప్టింగ్ పక్కన పెట్టండి, ABCD 1 2 3 4 అవి కూడా వస్తున్నాయి. నిజమే. కొద్ది ఎక్స్ప్రెషన్ మారిస్తే చాలు, ఆ లిప్ బట్టి డైలాగ్స్ కూడా రాసేస్తున్నారు, సింక్ అయిపోతుంది. సో ఇట్లాంటివన్నీ వచ్చేసాయి కాబట్టి ఒక ప్రొడ్యూసర్గా ఫస్ట్ ఒక థియేటర్ ఓనర్గా, తర్వాత డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, ప్రొడ్యూసర్గా చాలా చాలా సాధక బాధలు తెలుసుకున్నాడు కాబట్టి ఆయన, అంటే ఎప్పుడైనా చూడండి మళ్ళీ ఒక్కసారి ఎదిగేవాడు పడిపోతాడేమో, ఆయన కింద స్థాయి నుంచి అంచెలంచెలుగా ఏదో గ్రాఫ్ పెరిగినట్టు పెరిగింది ఆయన గ్రాఫ్. కాబట్టే నిలదొక్కుకున్నాడు, నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్నాడు. అప్పట్లో చాలా అవమానాలు దిల్ రాజు గారు కూడా భరించారట. కెరియర్ స్టార్టింగ్లో కామన్ అండి. ఎట్లా తెలుసా అండి, అంటే నేను కూడా ఫేస్ చేశాను. అంటే నేను కొన్ని సీరియల్స్కి, 1-2 సినిమాలకు కూడా వెళ్ళి వర్క్ చేశాను కాబట్టి చెప్తున్నా. మనం మీరు అక్కడ నిలబడ్డారంటే లేకుండా, మీరు స్క్రీన్లోకి వస్తున్నారు, పక్కలండి ఇక్కడ ఎందుకు వచ్చారు, అక్కడికి కూర్చోండి, ఇక్కడ రాకూడదు మీరు, ఇట్లా అంటే భోజనాల దగ్గర చాలా చూస్తా. సరే అండి అంటే నాకు ఎవడైతే రిఫరెన్స్ తీసుకెళ్ళాడో వాడికి మళ్ళీ బ్యాడ్ నేమ్ ఇది అవుతుందేమో అని ఇంకా అలాగా. సరే అంటే కొత్తగా వచ్చారంటే ఆఫీస్ బాయ్ కూడా చెప్పేవాడే, అదే ప్రొడక్షన్ బాయ్ కూడా మాట్లాడేవాడే, వాడు సరిగ్గా ప్రాపర్ రెస్పాండ్ అవ్వడు. ఎందుకు సోను సూద్ గారు ఎవరో ఆయన ఎక్స్పీరియన్స్ ని షేర్ చేశారు కదా, అతను ఇంకా అక్కడే ఉండిపోయాడంట ప్రొడక్షన్ బాయ్ గానే, హీరో అయ్యాడు. అంతెందుకమ్మా, అది ఒకసారి చిరంజీవి గారు చెప్తున్నారు, బ్రహ్మాజీ గారు ఎవరో ఇంటర్వ్యూలో చెప్పినప్పుడు చెప్పారు, చిరంజీవి గారికి సార్ కొంచెం బాబు కొంచెం వాటర్ ఇవ్వడానికి కెరీర్ స్టార్టింగ్లో, ఎంత అనుకునే బాటిల్ అప్పుడులో ₹2 అంత ఉంటుంది బిజ్లరీ బాటిల్, ఇది మీకు కాదు అక్కడ ఉంటే తీసుకొని తాగండి ఏదో అన్నారంట. సరే నీళ్ళు తాగాడంట. ఈయన హీరో అయ్యాక, ఒక స్టార్ అయ్యాక ఎవరో ఇలాగ ఒక ఆర్టిస్టు ఆ బాటిల్ తీసి దాంతో చేయి కడుక్కుంటున్నాడంట. సీరియస్ అయిపోయాడంట చిరంజీవి గారు. అలాంటి బాటిల్ కావాలని మేము అప్పుడు తాపత్రయపోయి అడిగాము, నీరు ఎంత వాల్యుబుల్, నువ్వు దాన్ని సింపుల్గా చేయి కొడుకోవడం వాడుతున్నావు అని చెప్పి సీరియస్ అయ్యాడంట ఆయన. అంటే సీరియస్ అవ్వడంటే చెప్పాడు, దాని వాల్యూ నీకు తెలియదు, నేను అప్పుడు ఇలాగ అవమానపడ్డాను అన్నట్టు. కాబట్టి అట్లాంటివి ఏవైనా జరిగినప్పుడు చాలా ప్రతి ఒక్కరికి ఉంటాయి, కాకపోతే కొంతమంది చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు. బట్ ఒక స్టేజ్కి వెళ్ళాక ఎక్కడైతే అవమానపడ్డామో అక్కడే నీరాజనాలు పడితే ఆ ఫీల్ ఎలా ఉంటుంది, ఎక్కడ పోగొట్టుకున్నాం మళ్ళీ అక్కడే సంపాదించుకున్నాము అనే ఫీల్లో వస్తుంది. బట్ ఈయన ప్రొడ్యూసర్ కాబట్టి అన్ని కోణాల్లో 24 క్రాఫ్ట్స్ కోణాల్లో కూడా చూస్తాడు. ఇది కాస్ట్యూమ్స్, మేకప్, కెమెరా, టెక్నీషియన్ అన్ని విన్నాక ఆయనకి తెలిసిపో. అరవింద్ గారు ఒకరు, అంటే ఎక్కువగా విన్న వాళ్ళ పేర్లు, దిల్ రాజు గారు ఒకరు. అలాగా కథ విన్న వెంటనే ఇది హిట్ అవుతుందా, దీన్ని ఎలా తీస్తే బాగుంటుంది అనేది ఒక ఎస్టిమేషన్ వచ్చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్, అది లేకుండా ఇన్ని సినిమాలు ఎలా తీయగలుగుతారు. అరవింద్ గారు చూడండి, చిరంజీవి గారు ఉన్నప్పటి నుంచి ఆ కథల ఎంపిక అనేది చాలా ఇంపార్టెంట్. చాలా అంటే ఇప్పుడు అప్పుడు ప్రొడ్యూసర్స్లో, ప్రొడ్యూసర్లో నాగార్జున గారు కూడా అలాగే కొత్త వాళ్ళకి చాలా మంది ఛాన్స్ ఇచ్చేవారు ఆయన అప్పట్లో. రామ్ గోపాల్ వర్మ గారు, కృష్ణవంశీ గారు లాంటి వాళ్ళకి, పూరి జగన్నాథ్ గారు లాంటి వాళ్ళకి. ఇప్పుడు చూస్తే కళ్యాణ్ రామ్ గారు కూడా, నందమూరి కళ్యాణ్ రామ్ గారు కూడా బింబిసార లాంటి సినిమాలు హిట్ అవుతాయి, జనాల్లోకి రీచ్ అవుతుందని ఎలా గెస్ చేయగలిగాడు, ఒక అతను ఒక్కడే లాంటి సినిమాలు. సో ప్రొడ్యూసర్ అన్నాక అన్ని కోణాల్లో చూస్తాడు కాబట్టి చెప్పడం సహజం. షేర్ చేసుకోవడం కూడా బాగుంది. థ్యాంక్ యూ అండి.